హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అభినందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు పూరికి వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నౌ విల్ గో టు ద రెసిపీ. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. అవి వేగాక ఇప్పుడు ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను పొడవుగా బారుగా. అండ్ పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ తీసుకుంటున్నాను. ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ కూడా పొడవుగా బారుగా కట్ చేసుకొని వేసుకున్నాం. మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక 10 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం చాట్ మసాలా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ సేమ్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్లో నుంచి అంత ఆయిల్, వాటర్ కానీ మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా లైట్గా కుక్ అయినప్పుడు, ఒక 90% కుక్ అయినప్పుడు మనం ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, అడగంటకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీ చేసుకుందాం. పూరీ ఒక 3 to 4 పూరీ చేసుకొని పెట్టుకున్నాను సపరేట్గా. ఇదిగోండి చూడండి. పూరీలోకి కర్రీ మాత్రం అదిరిపోతుందండి, వెజిటేబుల్ కర్రీ.